Audit notebook. Audit notebook. Audit notebook is a diary or register maintained by audit staff to note errors, డౌట్ఫుల్ క్వైరీస్ అండ్ డిఫికల్టీస్. అంటే ఒక డైరీ లాంటిది అనమాట ఇది అటువంటిది ఒక డైరీ లాంటిది. సో మనం ఎట్లా ఏ విధంగా డైరీ రాసుకుంటామో అదేవిధంగా ఈ ఆడిట్ నోట్బుక్లో మనం అక్కడ ఆడిట్ స్టాఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆడిట్ స్టాఫ్ నోట్ ఎర్రర్స్, ఏమైనా తప్పులు ఉంటే నోట్ చేసి పెట్టుకుంటారు. తర్వాత డౌట్ఫుల్ క్వైరీస్ అండ్ డిఫికల్టీస్, ఏదైనా అంశాలు డౌట్ఫుల్గా ఉంటే వాటిని, నెక్స్ట్ వచ్చేసి డిఫికల్టీస్ కష్టాలు ఏమైనా ఉంటే దాన్ని రాసుకుంటారు. ఆ విధంగా ఆడిట్ స్టాఫ్ తమకు తోచినటువంటి విషయాలను ఆడిట్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు కనబడినా, మిస్టేక్స్ కనబడినా, ఫ్రాడ్స్ కనపడినా, కష్టాలు ఏమైనా ఉన్నా అటువంటి వాటిని రాసుకునేందుకు ఉపయోగించేటువంటి బుక్ని ఏమంటాము? ఆడిట్ నోట్బుక్ అని చెప్పి చెప్తాం. ఆడిట్ నోట్బుక్. ఆడిట్ చేసే సమయంలో ఆడిట్ స్టాఫ్ ఏమైనా మిస్టేక్స్ జరిగినా కానీ, ఏమైనా మిస్టేక్స్ కనుక్కున్నా కానీ, తప్పులు కనుక్కున్నా కానీ, కష్టాలు ఏమైనా ఉన్నా కానీ అటువంటి వాటిని ఒక పుస్తకంలో, చిన్న పుస్తకంలో రాసుకుంటారు. ఆ విధంగా రాసుకునే పుస్తకాన్ని ఆడిట్ నోట్బుక్ అని చెప్పి చెప్తారు. దాన్ని ఆడిట్ నోట్బుక్ అంటారు. ఆడిట్ నోట్బుక్ ఈజ్ ఏ డైరీ or register maintained by audit staff to note errors, doubtful queries and difficulties. The purpose is to note down various points which need to be either clarified with the client or the chief auditor. ఎందుకు ఆ విధంగా రాసుకుంటారంటే అటువంటి విషయాలను ఎవరి దగ్గర విచారించాలి, ఆ విధంగా రాసుకొని పెట్టుకుంటే ఆ విషయము, అక్కడ జరిగినటువంటి విషయము, ఆ ఎర్రరు ఎవరిని అడిగి తెలుసుకోవాలి అని తెలుసుకొని గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. The purpose is to note down various points which need to be either clarified with the client or the chief auditor. క్లయింట్ దగ్గర కానీ, చీఫ్ ఆడిటర్ దగ్గర కానీ ఎవరి దగ్గర క్లారిఫై చేసుకోవచ్చు అనేది ఆడిట్ స్టాఫ్కి తెలిసిపోతుంది. కాబట్టి ఆడిట్ స్టాఫ్ తమకు అప్పచెప్పిన పనిని ఆడిట్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ కానీ, డిఫికల్టీస్ కానీ వస్తే వాటిని గుర్తుపెట్టుకొని ఒక పుస్తకంలో రాసుకుంటారు. అటువంటి పుస్తకాన్ని ఆడిట్ నోట్బుక్ అంటారు. ఈ ఆడిట్ నోట్బుక్లో రాసుకున్నటువంటి విషయాలను క్లయింట్ దగ్గర చర్చించాలా లేదా ఆడిటర్ దగ్గర చర్చించాలా అని చెప్పేసి ఆడిట్ స్టాఫ్ వాళ్ళు తెలుసుకుంటారు అన్నమాట. The audit notebook is also used for recording important points to be included in the auditor's report. ఆడిట్ స్టాఫ్ రాసుకున్నటువంటి ఆడిట్ నోట్బుక్లో ఆడిట్ రిపోర్ట్లో ఎటువంటి విషయాల్ని తెలియజేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా అక్కడ ఆడిట్ నోట్బుక్లో రాసుకోవచ్చు. The audit notebook is also used for recording important points to be included in the auditor's report. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఆడిట్ నోట్బుక్లో ఎట్లా ఇంక్లూడ్ చేయాలా అని చెప్పేసి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈ ఆడిట్ నోట్బుక్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ డౌట్స్ అండ్ దేర్ క్లారిఫికేషన్. అది మొత్తము ఆడిట్ స్టాఫ్కి, మళ్ళీ ఆడిటర్ కాదు, ఆడిటర్ స్టాఫ్కి ఏమైనా డౌట్లు వస్తే మొత్తం కంప్లీట్గా డౌట్లు రాసుకొని క్లారిఫికేషన్ చేసుకునేటువంటి పుస్తకము. దిస్ ఈజ్ ఏ ఆడిట్ నోట్బుక్. ఇంకోసారి చెప్తుంది, ఆడిట్ నోట్బుక్ అంటే, సో ఆడిట్ నోట్బుక్ ఈజ్ ఎ డైరీ by audit staff to note errors. Audit notebook is a diary maintained by audit staff to note errors, doubtful queries and difficulties. The purpose is to note down various points which need to be either clarified with the client or the chief auditor. The audit notebook is also used for recording important points to be included in the auditor's report. It is a complete record of doubts and their clarification. So this is the audit notebook. నెక్స్ట్ వాట్ ఆర్ ద కంటెంట్స్, ఏవే విషయాలు దాంట్లో ఉంటాయి? కంటెంట్స్ అంటే విషయాలు ఆడిట్ నోట్బుక్లో రాసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్స్ ఆఫ్ అన్ ఆడిట్ నోట్బుక్: ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్డ్. ఏమేమి అకౌంట్స్ బుక్స్ మెయింటైన్ చేస్తున్నారు. సెకండ్ వన్, ద నేమ్స్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫీసర్స్. ఆ సంస్థలో తాము ఏ సంస్థకి ఆడిట్ చేస్తున్నారో ఆ సంస్థలో ఉండేటువంటి ఆఫీసర్స్ నేమ్స్, అంటే క్లర్క్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, అకౌంటెంట్ కావచ్చు, కంప్యూటర్ అసిస్టెంట్ కావచ్చు, ఇంకా అటెండర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క నేమ్స్ ఏమి, వాళ్ళ డ్యూటీలు ఏమి, వాళ్ళ పేర్లు, వాళ్ళ డ్యూటీలు అండ్ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫీసర్స్, అటువంటివన్నీ ఆడిట్ నోట్బుక్లో రాసుకోవడానికి అది ఆడిట్ నోట్బుక్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఏమో అకౌంట్స్, ఏమేమి అకౌంట్స్ రాసుకుంటున్నారని రాసుకుంటారు. తర్వాత సంస్థలో ఉన్నటువంటి ఆఫీసర్స్ యొక్క నేమ్స్, వాళ్ళ యొక్క బాధ్యతలు, వాళ్ళ యొక్క డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఏవేవి అని చెప్పేసి అందులో రాసుకుంటారు. ఆడిట్ నోట్బుక్లో కంటెంట్. థర్డ్, ద పర్టికులర్ ఆఫ్ మిస్సింగ్ రిసిప్ట్స్ అండ్ వోచర్స్. ఏదైనా ఓచర్ మిస్ అయినా కానీ,
రిసిప్ట్ మిస్ అయినా కానీ కంటిన్యూగా డేట్స్ ప్రకారం 1 నుంచి 31 వరకు మార్చ్ అనుకోండి, లేదా జనవరి 1 నుంచి 31 వరకు అన్ని రిసిప్ట్స్ కంటిన్యూ ఉండాలి. మధ్యలో ఏదైనా రిసిప్ట్ కానీ ఓచర్ కానీ మిస్ అయింది అంటే ఏదైనా పలానా డేట్ది ఆ డేట్ని అక్కడ ఆడిట్ నోట్బుక్ రాసుకుంటారు. పలానా డేట్ రిసిప్ట్ లేదు, పలానా డేట్ ఓచర్ లేదని చెప్పేసి రాసుకోవాల్సి వస్తుంది ఆడిట్ నోట్బుక్లో. నెక్స్ట్ మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్ డిటెక్టెడ్. దానైతే ఏవైతే మిస్టేక్స్ ఎర్రర్స్ కనుక్కున్నారో వాటిని కూడా అక్కడ వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. శ్రీకాంత్ వచ్చినాడు. మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్ డిటెక్టెడ్. ఏమేమైతే తప్పులు వాటిని కనుక్కున్నారో వాటిని తెలుసుకోవాల్సి ఉంటుంది. శ్రీకాంత్ లాస్ట్ వరకు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా క్లాస్ తీసుకుంటే మధ్యలో పోవద్దు, నువ్వు కంటిన్యూ ఉండి శ్రీకాంత్. నెక్స్ట్ the points calling for clarification and explanations. The points calling for clarification and explanations. ఏమేమి పాయింట్స్ మీద స్టాఫ్ దగ్గర క్లారిఫికేషన్ తీసుకోవాలా, ఎక్స్ప్లెనేషన్ అడగాలా అని చెప్పేసి ఆ విషయం కూడా ఈ ఆడిట్ నోట్బుక్లో రాసుకోవాల్సి ఉంటుంది. వేరియస్ టోటల్స్ అండ్ బ్యాలెన్సెస్. వివిధ రకాల మొత్తాలు, బ్యాలెన్స్లు ఎంత ఉన్నాయి, నగదు పుస్తకం నిల్వ ఎంత ఉంది, కొనుగోలు పుస్తకం నిల్వ ఎంత ఉంది, అమ్మకాల పుస్తకం నిల్వ ఎంత ఉంది, రుణదాతల నిల్వ ఎంత ఉంది, అటువంటి నిల్వలన్నీ ఈ పుస్తకంలో రాసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ ద మినిట్స్ అండ్ కాంట్రాక్ట్స్ ఎటువంటి విషయాలు ఏం కథ అని చెప్పేసి వాటిని కూడా రాసుకోవాల్సి ఉంటుంది. ద పాయింట్స్ టు బి పార్ట్ ఆఫ్ ద ఆడిటర్స్ రిపోర్ట్లో ఏమేమి పాయింట్లు నోట్ చేయాలి. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద ఆడిట్ని ఎప్పుడు స్టార్ట్ చేసినాం, ఎప్పుడు కంప్లీట్ చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ ఆడిట్ నోట్బుక్లో రాసుకోవాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ అన్ ఆడిట్. సో ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ maintained, the names, duties and responsibility of principal officers, the particular of missing receipts and vouchers, mistakes and errors detected, the points calling for clarification and explanations, the points deserving the attention of the auditor, various totals and balances, extracts from the minutes and contracts, the points to be part of the auditor's report, date of commencement, completion of audit. ఈ విధంగా అన్ని విషయాలు వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అన్ని విషయాలు వాళ్ళు బాగా జాగ్రత్తగా ఆడిట్ నోట్బుక్లో రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆడిట్ నోట్బుక్. ఆడిట్ నోట్బుక్ వల్ల అడ్వాంటేజ్ ఏమున్నాయి? ఫస్ట్ ఆడిట్ నోట్బుక్ అంటే చెప్పుకున్నాము. నెక్స్ట్ ఆడిట్ నోట్బుక్లో ఎటువంటి విషయాలు రాసుకోవాలో, ఎటువంటి విషయాలు రాసుకోవాలని చూసుకున్నాము. నెక్స్ట్ ఈ విధంగా ఆడిట్ నోట్బుక్ మెయింటైన్ చేయడం వల్ల వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, ఏం లాభాలు ఉన్నాయి, ఏం ప్రయోజనాలు ఉన్నాయంటే, నెంబర్ 1, ఇట్ ఎన్ష్యూర్స్ యూనిఫార్మిటీ అండ్ హెల్ప్స్ ఇన్ నోయింగ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ పర్ఫార్మ్డ్. యూనిఫార్మ్గా అందరూ ఏ విధంగా చేస్తున్నారు, తర్వాత అమౌంట్ ఆఫ్ వర్క్ పర్ఫార్మ్డ్, ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయిందని చెప్పి తెలుసుకోవడానికి వీలవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద ఆడిట్ వర్క్ మే బి ఈజీలీ రియలైజ్డ్. తొందరగా ఏమేమి పని చేయాలని చెప్పేసి తొందరగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఆడిట్ నోట్బుక్లో రాసుకుంటాం కాబట్టి ఏ వర్క్ ఫస్ట్ చేయాలా, ఎట్లా చేయాలని చెప్పేసి ఈజీగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఫెసిలిటేట్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఆడిట్ రిపోర్ట్ను ప్రిపేర్ చేయడానికి ఇది సహాయకారిగా ఉంటుంది. In the case of assistant in charge is changed to difficulty is faced in continuing the incomplete work. ఒకవేళ అసిస్టెంట్ ఏమైనా చేంజ్ అయినాడు అనుకోండి, ఇన్ఛార్జ్ చేంజ్, వాడు అసిస్టెంట్ చేంజ్ అయినప్పుడు డిఫికల్టీ లేకుండా, కష్టం లేకుండా ఈ ఆడిట్ నోట్బుక్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక అసిస్టెంట్ మనం పెట్టుకున్నాము, ఆ అసిస్టెంట్ వర్క్ చెప్పినాము, అతను ఆడిట్ నోట్బుక్లో అన్ని విషయాలు రాసి పెట్టుకున్నాడు. అనుకోకుండా అతను రిజైన్ చేయడం వల్ల కానీ, లేదా రాకున్నందువల్ల కానీ, లేదా ఇంకో కారణం వల్ల అతను తప్పిపోతే అతని ప్లేస్లో కొత్త ఆడిటర్ అపాయింట్ అయితే అతనికి ఈ ఆడిట్ నోట్బుక్ చాలా చాలా ప్రయోజనకరంగా, ఇంతవరకు వర్క్ అయింది, ఇంకేం చేయాలని చెప్పేసి ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎర్రర్స్ అన్డిటెక్టెడ్ కెన్ బి ఫిక్స్డ్ ఆన్ క్లర్క్ కన్సర్న్డ్. ద రెస్పాన్స్ ఫర్ ఎర్రర్స్ అన్డిటెక్టెడ్ అంటే ఏదైనా తప్పులు బయట తీయలేకపోతే దానికి ఎవరు బాధ్యులు అనేది ఈ ఆడిట్ నోట్బుక్ వల్ల తెలిసిపోతుంది. సో ఏదైనా ఎర్రర్స్ అన్డిటెక్టెడ్, వాటిని కనుగొన లేకపోతే దానికి ఎవరు బాధ్యులు అనేది ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. The audit notebook shows the extent of the interest and pains taken by the audit staff. It helps in their appraisal. Next, it ensures that the audit program has been sincerely followed.
డీవియేషన్స్ కెన్ బి నోటీస్డ్. బాగా కరెక్ట్గా చేస్తున్నామని చెప్పేసి తెలిసిపోతుంది. డీవియేషన్స్ ఏమైనా భేదాలు ఉంటే అక్కడ మనకు తెలిసిపోతుంది. ఇట్ ఈస్ ఏ రిలయబుల్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఇఫ్ ఆడిటర్ హ్యాస్ నో డిఫెండ్ హిమ్సెల్ఫ్. ఇది కోర్టులో కూడా ఒక సాక్ష్యంగా దాన్ని నిరూపించడానికి అవకాశం ఉంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిటర్ నోట్బుక్. Next, what are the limitations of audit notebook? In case the audit work is conducted negligently by the staff of an auditor, the audit notebook can act as an evidence against the auditor himself. However, it is a document whose advantage how to do its limitation. సక్రమంగా దాన్ని తయారు చేసుకోకపోతే, మెయింటైన్ చేయకపోతే అది ఎక్కడ కానీ నిరూపించడం వీలు కాదు. అది ఆడిటర్ కూడా చెడ్డ పేరుగా తయారయ్యే అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ద ఆడిట్ నోట్బుక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆడిట్ నోట్బుక్ contains in audit notebook. Next, advantages in audit notebook and the limitations of audit notebook. So ఈ విధంగా ఆడిటర్ తాను ఏ సంస్థకి ఆడిట్ చేస్తున్నాడో, తాను ఏ విధంగా చేయాల్సి ఉంటుందో, ఏ విషయాల మీద అంటే రోజు ఎట్లా చేయాలని చెప్పేసి రోజు వారి వ్యవహారాలను లేదా రోజు తాను చేయాల్సిన పనిని అక్కడ డైరీలో ఎట్లా రాసుకుంటాడో ఆ విధంగా తనకు అప్పచెప్పిన పనిని ఏ విధంగా చేయాలని చెప్పి రాసుకుంటాడో అటువంటి దాన్ని ఏమంటాం మనం ఆడిట్ నోట్బుక్ అని చెప్పి చెప్పుకుంటాం. ఆడిట్ నోట్బుక్ దిస్ ఈజ్ మెయింటైన్ బై ఆడిట్ స్టాఫ్. ఆడిట్ చేయడానికి ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళు మెయింటైన్ చేస్తారు దీన్ని. సో దాంట్లో కొన్ని విషయాలు ఈ విధంగా ఉండాలి. దానివల్ల ప్రయోజనాలు, దానివల్ల లోపాలు కూడా మనం చెప్పుకున్నాం. ఆడిట్ నోట్బుక్ అడ్వాంటేజెస్. నెక్స్ట్, ఆడిట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఆడిట్ వర్కింగ్ పేపర్స్. ఆడిట్ వర్కింగ్ పేపర్స్ అంటే ఏమేమి ఆడిట్ వర్కింగ్ పేపర్స్ అంటాము? ద టర్మ్ ఆడిట్ వర్కింగ్ పేపర్స్ డిజిగ్నేట్ ద ఫైల్స్ ఆఫ్ అనాలిసిస్, summaries, comments and correspondence built up by an auditor during the course of the field work of an audit engagement. These papers contain essential facts about accounts which are under audit. తాను ఏదైతే ఆడిట్ చేస్తున్నాడో ఆ ఆడిట్ సంబంధించిన పేపర్ను ఒక ఫైల్ మాత్రం తయారు చేసుకొని దాని స్టోరీలు, తాను గమనించినటువంటి విషయాలను, విమర్శలను అన్నిటినీ ఒక పేపర్లో చేసేసుకొని తాను ఫీల్డ్ వర్క్ పోయినప్పుడు ఏం గమనించినాడో అటువంటి విషయాలన్నీ ఫైల్ చేసేదాన్ని ఏమంటాము వర్కింగ్ పేపర్స్ అని చెప్పి చెప్తాం. సో ఆడిట్ వర్కింగ్ పేపర్స్ అంటే ఇంకొకసారి చెప్తాము. ద టర్మ్ ఆడిట్ వర్కింగ్ పేపర్స్ డిజిగ్నేట్ ద ఫైల్స్ ఆఫ్ అనాలిసిస్, సమ్మరీస్, కామెంట్స్ అండ్ కరెస్పాండెన్స్ బిల్టప్ బై అన్ ఎడిటర్. ఆడిటర్ ఏ విషయాలు చేసినా వాటిని అన్నిటినీ తయారు చేసుకున్నాడు. వాటిని డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ఫీల్డ్ వర్క్ ఆఫ్ అన్ ఆడిట్ ఎంగేజ్మెంట్. దీస్ పేపర్స్ కంటైన్ ఎసెన్షియల్ ఫ్యాక్ట్స్ అబౌట్ అకౌంట్స్ విచ్ ఆర్ అండర్ ఆడిట్. ఆడిట్ సమయంలో తాను ఏమేమైతే పేపర్ తయారు చేసుకున్నాను అనేది అది ఆడిట్ కింద వస్తుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ వర్కింగ్ పేపర్స్. ఆ వర్కింగ్ పేపర్స్ ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు? పర్మనెంట్ ఫైల్ పేపర్స్, ఆడిట్ అడ్మినిస్ట్రేటివ్ పేపర్స్ అండ్ ఆడిట్ ఎవిడెన్స్ పేపర్స్. సో ఈ వర్కింగ్ పేపర్స్ని, తాను ఫైల్ చేసిన పేపర్స్ని 3 రకాలుగా విభజించుకోవచ్చు అంట. ఏవేవి? నెంబర్ 1, పర్మనెంట్ ఫైల్ పేపర్స్. పర్మనెంట్గా తన దగ్గర పెట్టుకున్నటువంటి ఫైల్ పేపర్స్. అవి ద పర్మనెంట్ ఫైల్ కంటైన్స్ పేపర్స్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఇంట్రెస్ట్ ఓవర్ మెనీ ఇయర్స్ ఆడిట్స్ ఆఫ్ ద సేమ్ క్లయింట్. సో పర్మనెంట్ పేపర్స్ ఏమంటే ద పర్మనెంట్ ఫైల్ కంటైన్ పేపర్స్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఇంట్రెస్ట్ ఓవర్ మెనీ ఇయర్స్ ఆడిట్స్ ఆఫ్ ద సేమ్ క్లయింట్. The file can be used year after year. It is a ready source of information for the first time familiarization with the client for the staff sent to the audit. The matters contained shall be suitably indexed. These should normally include పర్మనెంట్గా ఒకే ఆడిటర్ అతను ఒకే సంస్థకు పర్మనెంట్గా ఆడిట్ చేస్తున్నప్పుడు అతను కొన్ని పేపర్స్ని పర్మనెంట్గా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తానే ఆడిటర్గా ఉంటున్నాడు కాబట్టి ఆ సంస్థ సంబంధించిన విషయాలన్నీ బాగా తెలుసు కాబట్టి కొన్ని పేపర్స్ ఆర్డర్ రెడీమేడ్గా పెట్టుకున్నదని పర్మనెంట్ ఫైల్ పేపర్స్ అని చెప్పి చెప్తారు. దాంట్లో మెమరాండం అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అండ్ అదర్ స్టాచ్యూటరీ డాక్యుమెంట్స్, పార్ట్నర్షిప్ డీడ్ కూడా ఉండొచ్చు. సో ఎంఏ మెమరాండం ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ పేపర్స్, నెక్స్ట్ పార్ట్నర్షిప్ డీడ్. Second, copies of other documents and minutes of the meetings having a continuing importance papers. A short description of the type of business carried on and places of business. List of accounts, records and responsible officials and plan of organization పేపర్స్ అన్ని కూడా తను రెడీ చేసి తన దగ్గర పెట్టుకోవాలి, పర్మనెంట్గా తన దగ్గర పెట్టుకోవాలి. లిస్ట్ ఆఫ్ అకౌంట్, ఎటువంటి అకౌంట్ తయారు చేస్తున్నా, ఏ విధంగా ఉన్నాయి లాస్ట్ ఇయర్ అకౌంట్స్ అని అది పేపరు. రికార్డ్స్ అండ్ రెస్పాన్సిబుల్ అఫీషియల్స్, రికార్డ్ చేసేది రికార్డ్స్. రెస్పాన్సిబుల్ అఫీషియల్స్, ఎవరైతే రెస్పాన్సిబుల్ అఫీషియల్స్ వాళ్ళ పేర్లు అన్నీ దాని దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్, స్టేట్మెంట్ షోయింగ్ ఏ నోట్ ఆఫ్ ఎనీ అకౌంటింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఇంపార్టెన్స్
Example, the policy regarding valuation of inventories, policy regarding charge of depreciation. Next, the client's internal accounting instructions and internal audit instructions or stock taking instructions. Next, copies of continuing contracts, a brief history of the company, its product markets, copies of balance sheets of earlier years. It is important to ensure that the permanent file is brought up to date at appropriate time. సో తను ఒక సంస్థకు కంటిన్యూగా కొన్ని సంవత్సరాల నుండి ఆడిటర్గా పనిచేస్తున్నప్పుడు దానికి సంబంధించిన అనేక ఇంపార్టెంట్ విషయాలన్నింటి పేపర్లన్నింటి తను జాగ్రత్తగా ఫైల్ చేసి పెట్టుకోవాలి, పర్మనెంట్గా తన దగ్గర పెట్టుకోవాలా. అంటే అది కంటిన్యూ ఆడిటర్గా ఉంటున్నాడు కాబట్టి ఆ సంస్థకు వాటికి సంబంధించిన ఈ మొత్తము ఫైల్స్ అన్ని తన దగ్గర పెట్టుకుంటే అటువంటివన్నీ పర్మనెంట్ ఫైల్స్ అని చెప్పారు. అటువంటి వాటిని ఏం చెప్తారు, పర్మనెంట్ ఫైల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఫైల్స్. నెక్స్ట్ ఏమి, ఆడిట్ అడ్మినిస్ట్రేటివ్ పేపర్స్ అంటే కరెంట్ ఫైల్స్, ప్రజెంట్ ఇయర్లో చేసేటువంటి పేపర్స్ ఏవి, ఇవన్నీ పర్మనెంట్గా ఉండే, ఫస్ట్ చెప్పినట్టు పర్మనెంట్గా ఉండే పేపర్స్. నెక్స్ట్, ఇప్పుడు కరెంట్ ఇయర్లో మనం ఆడిట్ చేసినప్పుడు ఎటువంటి ఫైల్స్ని మెయింటైన్ చేసుకోవాలా. అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్ కంటైన్ ద ఫ్రూట్ ఆఫ్ ఎర్లీ ప్లానింగ్ ఫేసెస్ ఆఫ్ ద ఆడిట్. Usually, these papers are bound together with the current year's audit evidence papers. All the work done in the course of audit planning, assignment of staff, evaluation of internal control, and audit program preparation is a part of audit administration and is documented in the working papers. Generally, the following items may appear in the print of each year's current file. కరెంట్ ఏదైనా ప్రస్తుత సంవత్సరం తాను ఏ సంస్థకి ఆడిట్ చేస్తున్నాడో ఆ పర్మనెంట్ ఫైల్ పేపర్సే కాకుండా ఇప్పుడు కరెంట్ ఇయర్ తను ఆడిట్ చేయాలి కాబట్టి ఆడిట్ చేసేటప్పుడు ఎటువంటి ఫైల్ మెయింటైన్ చేసుకోవాలా, ఏ ఫైల్స్ మెయింటైన్ చేయాలా అని చెప్తే, ఒకటి వచ్చేసి అపాయింట్మెంట్ లెటర్. ఫస్ట్ ఏమంటే తన అపాయింట్మెంట్ కరెంట్ ఇయర్ ఆడిట్ చేసే సంస్థలో కరెంట్ ఇయర్ ఆడిట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం పేరు పెట్టుకోవాలంట, అపాయింట్మెంట్ లెటర్ పెట్టుకోవాలా. నెక్స్ట్, మెమరాండమ్ ఆఫ్ మీటింగ్స్ విత్ ద మేనేజ్మెంట్ దగ్గర మీటింగ్ పెట్టుకునే పేపర్స్ని తీసుకోవాలి. మెమరాండమ్ ఆఫ్ మీటింగ్స్ విత్ ద మేనేజ్మెంట్. నెక్స్ట్, మెమరాండమ్ ఆఫ్ మీటింగ్స్ విత్ ఆడిట్ కమిటీ ఆఫ్ ద క్లయింట్. నెక్స్ట్, మెమరాండమ్ ఆఫ్ రివ్యూ నోట్స్ అండ్ అన్ఫినిష్డ్ ప్రొడ్యూజర్స్, ఆడిట్ టైమ్ బడ్జెట్, ఇంటర్నల్ కంట్రోల్ క్వశ్చనేర్, మేనేజ్మెంట్ కంట్రోల్ క్వశ్చనేర్, ఈడిపి కంట్రోల్ క్వశ్చనేర్, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఫ్లో చార్ట్స్. Next, audit program, a working trial balance of general ledger accounts, working paper record of preliminary adjusting and reclassifying entries. These 12 papers to be maintained by the auditor for current year audit. This can be called as audit administrative papers or current file అని చెప్పి చెప్తారు. పర్మనెంట్ ఫైల్ అయిపోయింది. నెక్స్ట్, కరెంట్ ఫైల్. ఈ సంవత్సరం ప్రస్తుత సంవత్సరం తాను ఆడిట్ చేయాలి కాబట్టి తాను ఆడిట్ చేసేటప్పుడు ఈ 12 రకాలైనటువంటి ఫైల్స్ని తను జాగ్రత్తగా తయారు చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలా. అప్పుడైతే ఈజీగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడైతే ఈజీగా ఉంటుంది. సో ఆడిట్ అడ్మినిస్ట్రేటివ్ పేపర్స్లో అపాయింట్మెంట్ లెటరు, మెమరాండమ్ ఆఫ్ మీటింగ్స్ విత్ ద మేనేజ్మెంట్, నెక్స్ట్ మెమరాండమ్ ఆఫ్ మీటింగ్స్ విత్ ఆడిట్ కమిటీ ఆఫ్ ద క్లయింట్, మెమరాండమ్ ఆఫ్ రివ్యూ నోట్స్ అండ్ అన్ఫినిష్డ్ ప్రొసీజర్స్, ఆడిట్ టైమ్ బడ్జెట్, ఇంటర్నల్ కంట్రోల్ క్వశ్చనర్, మేనేజ్మెంట్ కంట్రోల్ క్వశ్చనర్, ఈడిపి కంట్రోల్ క్వశ్చనర్, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఫ్లో చార్ట్స్, audit program, a working trial balance of general ledger account, working paper record of preliminary adjusting and reclassifying entries. These are the adjustment entries. This should be addressed. Current file papers, working papers అని చెప్తారు, పర్మనెంట్ ఫైల్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఆడిట్ అడ్మినిస్ట్రేటివ్ పేపర్స్, కరెంట్ ఫైల్. థర్డ్, ఆడిట్ ఎవిడెన్స్ పేపర్స్. థర్డ్ వన్, ఆడిట్ ఎవిడెన్స్ పేపర్స్. The current year audit evidence working papers contain the record of the procedure followed, the test performed, the evidence obtained, and the decision made in the course of audit. These papers themselves are communications of the quality of audit. Therefore, these must be clear, concise, complete, well indexed, and informative. ఎవిడెన్స్ పేపర్స్ని జాగ్రత్తగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా కోర్టులో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా చదివినా కానీ అతను ఎవిడెన్స్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ద కరెంట్ ఇయర్ ఆడిట్ ఎవిడెన్స్ వర్కింగ్ పేపర్స్ కంటైన్ ద రికార్డ్ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఫాలోడ్, ద టెస్ట్ పర్ఫార్మ్డ్, ద ఎవిడెన్స్ అబ్టైన్డ్ అండ్ ద డెసిషన్స్ మేడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కోసం అవన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. దీస్ పేపర్స్ దెమ్సెల్వ్స్ ఆర్ కమ్యూనికేషన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ఆడిట్. ఈ పేపర్లు ఆడిట్ ఎంత క్వాలిటీలో ఉంది అని చెప్పేసి ఆటోమేటిక్గా అవే చెప్పేస్తాయంట. Therefore,
దీస్ మస్ట్ బి క్లియర్, కన్సైజ్, కంప్లీట్, వెల్ ఇండెక్స్డ్ అండ్ ఇన్ఫర్మేటివ్. బాగా జాగ్రత్తగా తయారు చేసుకొని పెట్టుకోవాలా. అవే వాటిని బట్టి ఆడిట్ ఎంత క్వాలిటీ ఉంది అనేది కూడా నిర్ణయిస్తారు. ఎంత క్లియర్గా ఉంది అనేది కూడా తెలిసిపోతుంది. ఇండెక్స్ వేరే వాళ్ళకు కూడా ఆదర్శప్రాయంగా కూడా ఇది ఉంటుంది. కాబట్టి ఈ ఎవిడెన్స్ పేపర్స్ చాలా చాలా జాగ్రత్తగా ఈ ఆడిటర్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ సపరేట్ వర్కింగ్ పేపర్ మస్ట్ బి కంప్లీట్ so that this may be removed from the working paper file and considered on its own. Paper cross references should be available to show how the paper coordinates with other working papers. వేరే వర్కింగ్ పేపర్స్తో ఈ వర్కింగ్ పేపర్ ఈ ఫైల్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి బాగా క్లియర్గా తయారు చేసుకోవాలి. The most important aspect of the current audit evidence papers in the requirement that they show the auditor's decision problems and their conclusions. Thus, the papers must record the audit issue being addressed or the problem being probed, the evidence gathered for the purpose, and the final decision. These records can take many forms: numerical, narrative, or pictorial. The form will depend upon the decision, problem, the circumstances, and the type of report rendered. These are the audit evidence papers. ఈ ఆడిట్ పేపర్స్ని జాగ్రత్త తయారు చేసుకోవాలా. వాటిని పిక్టోగ్రామ్స్లో కానీ లేదా ఇంకా ప్రాబ్లమ్స్లో కానీ, నంబర్లో కానీ, న్యూమరిటికల్ నెంబర్లో కానీ, నేరేటివ్లో కానీ, పిక్టోరియల్లో కానీ వాటిని రెడీ చేసుకొని దాని ఎవిడెన్స్గా తాను చూపించాల్సి వస్తుంది. బొమ్మల రూపంలో ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడైతే చూపాల్సి వస్తుంది. దీస్ ఆర్ ద ఆడిట్ ఎవిడెన్స్ పేపర్స్. ఫస్ట్ వచ్చేసి ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ ఆడిట్ వర్కింగ్ పేపర్స్లో పర్మనెంట్ ఫైల్ పేపర్స్, ఆడిట్ అడ్మినిస్ట్రేటివ్ పేపర్స్, నెక్స్ట్ వచ్చేసి ఎవిడెన్స్ పేపర్స్. దీస్ త్రీ ఆర్ ది ఎవిడెన్స్ పేపర్స్. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ వర్కింగ్ పేపర్స్. వర్కింగ్ పేపర్స్ యొక్క పర్పస్ ఏమి అంటే they represent the volume of work performed by the auditor and his staff, which helps in preparing the report. Next, they show the extent of adherence to accounting principles and auditing standards. Next, they are useful as evidence against the charge of negligence. Next, they act as guide for subsequent examinations. Next, they enable the auditor to know the weakness of the internal check system in operation as also the accounting system. They assist the auditor in coordinating and organizing the work of audit clerks. They assist in planning and performance of the audit work. This is the purpose of working papers. So now we learn audit notebook, contents of audit notebook, advantages of audit notebook, next limitations of audit notebook. After that, audit working papers. Audit working papers ఏవి ఉండాలంటే పర్మనెంట్ ఫైల్ పేపర్స్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి ఆడిట్ అడ్మినిస్ట్రేటివ్ పేపర్స్, కరెంట్ ఫైల్ పేపర్స్ ఒకటి, నెక్స్ట్ ఆడిట్ ఎవిడెన్స్ పేపర్స్. ఈ ఆడిట్ ఎవిడెన్స్ పేపర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆడిట్ నెక్స్ట్ ఫార్మ్స్ అండ్ కంటెంట్స్ ఆఫ్ వర్కింగ్ పేపర్స్. ఆ వర్కింగ్ పేపర్లో ఫార్మ్స్ ఏముండాలా, దాంట్లో విషయాలు ఏముండాలా. ఆడిట్ పేపర్స్ ఏమో పర్మనెంట్ పేపర్స్ కొన్ని అంటారు, వర్కింగ్ పేపర్స్ కొన్ని అంటారు, ఎవిడెన్స్ పేపర్స్ అని చెప్పి 3 రకాలు చెప్తున్నారు. మళ్ళీ దాంట్లో ఫార్మ్స్ ఏమి, దాంట్లో కంటెంట్ విషయాలు ఏమి ఉండాలని చెప్పి చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆర్ స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ఇష్యూడ్ బై ద స్టాట్యూట్ ఆఫ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1985. ద ఫాలోయింగ్ సెషన్స్ రిగార్డింగ్ ద ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ వర్కింగ్ పేపర్స్. ఈ విషయాలు ఉండాలంటున్నాడు. ద వర్కింగ్ పేపర్ షుడ్ రికార్డ్ ద ఆడిట్ ప్లాన్, ద నేచర్, timing and extent of auditing procedure performed and the conclusion drawn from the evidence obtained. Second one, the exact form and content of working papers are affected by various matters like the nature of the engagement, the form of the audit report, the nature and complexity of client business, the nature and condition of the client's record and degree of reliance on internal controls. Next, working paper should be designed and properly organized to meet the circumstances of each audit and the auditor's need in respect thereof. నీట్గా అన్ని రకాల సంవత్సరాలకు ఉపయోగపడేటట్లుగా వాటిని డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్స్ని కంటెంట్ ఏమేమి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి వాటిని నీట్గా రెడీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వర్కింగ్ పేపర్ షుడ్ బి సఫిషియెంట్లీ కంప్లీట్. వర్కింగ్ పేపర్ షుడ్ బి సఫిషియెంట్లీ కంప్లీట్ అండ్ డీటెయిల్డ్ ఫర్ an auditor to obtain an overall understanding of the audit. All significant matters which require the exercise of judgment, together with the auditor's conclusion thereon, should be included in the auditor's work in progress.
To improve audit efficiency, the auditor normally obtains and utilizes schedules, analysis, and other working papers prepared by the client, such as analysis of important revenue accounts, receivable, etc. The auditor should satisfy himself that such working papers have been properly ప్రిపేర్డ్ అవి కరెక్ట్గా ప్రిపేర్ చేసినారు, అందులో ఉండే సమాచారం బాగా కరెక్ట్గా ఉంది అని చెప్పేసి ఆడిటర్ ఆ క్లయింట్ దగ్గర ఇప్పించుకునే ఫామ్స్ దాంట్లో ఉండే విషయాన్ని అతను చూసి సంతృప్తి చెందాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద contents of working papers. These are the contents of working papers. Working paper. Next, ownership of working papers. Ownership of working papers. Working papers కి యాజమాన్యం ఎవరు? An important and pertinent question arises as to who is the owner of these working papers. Who is the owner of these working papers? ఇప్పుడు అని చెప్పుకున్న వర్కింగ్ పేపర్స్కు ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు ఓనర్గా ఉండాలి అంటే ద క్లెయిమ్ ఆఫ్ ద ఆడిటర్ ఈస్ దట్ ఇట్ ఈస్ హీ who has collected the information for the purpose of discharging his duties. Therefore, he is entitled to the possession of these papers. అతను ఎవరి దగ్గర అయితే ఈ పేపర్స్ అని ఇప్పించుకుంటుంటాడో అతనే బాధ్యుడు, అతనే ఓనర్. ఎవరైతే ఇతను తప్పు చెప్పింటారో ఈ ఫార్మ్స్ అవన్నీ కూడా అతనే బాధ్యుడిగా చేయాల్సి ఉంటుంది. On the other hand, client claims that since auditor is high agent, he should surrender these papers to him as every other agent does. The auditor argues that in case he is charged by his client of negligence, he can produce these papers as an evidence in his defense. Therefore, he wants to retain the possession of this important evidence with him. He also contends that as a professional etiquette, retiring or outgoing auditor should hand over these papers to new appointee to enable him to plan his future work. However, the controversy has been settled in the light of the two important English judgment, namely ఈ ఇంగ్లీష్ జడ్జిమెంట్లో ఈ ఓనర్స్ ఎవరు, ఈ ఆడిట్ పేపర్స్ ఎవరు ఓనర్స్ అంటే మామూలుగా ఎవరైతే క్లయింట్ ఉంటాడో అతను ఎవరైతే అప్పచెప్పింటాడో పనిని అతనే ఓనర్గా ఉంటాడు. అతను తన దృష్టి ప్రకారం ఆ పేపర్స్ తయారు చేసింటే అప్పుడు దానిని ఆడిటర్ ఇదొద్దు, ఈ విధంగా ఉండకూడదు అని చెప్పేసి తాను సపరేట్గా ఫామ్ తయారు చేసేసి దాన్ని ఆ క్లయింట్కి సమర్పించవచ్చు. కాబట్టి దానికి అతను క్లయింట్ ఒప్పుకోవచ్చు. అప్పుడు ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు ఓనర్స్ అని చెప్తే ఇంగ్లీష్లో 2 కేసులు చెప్పడం జరిగింది. శాన్క్సిస్ వర్సెస్ బ్రైడ్ గ్రహామ్ అనే కేసులో, తర్వాత చాంటరీ మ్యారిటన్ అండ్ కో వర్సెస్ మారిన్ అనే కేసులో వర్కింగ్ పేపర్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఆడిటర్. వర్కింగ్ పేపర్స్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఆడిటర్. ద ఆడిటర్ మే అట్ హిజ్ డైరెక్షన్ the auditor may at his direction make portions or extracts from his working papers available to the client. Further, in the opinion of the institute, and auditor should adopt reasonable procedures for custody and confidently of his working papers and should retain them for a period of time sufficient to meet the needs of him practice and satisfy any pertinent legal or professional requirements of record retention. This is the auditor papers. Auditors, owner of the auditors. Ownership of working papers. Okay, ownership of working papers. In this manner, now we learned audit notebook, advantage of audit notebook, limitations, contents of audit notebook. Next, working papers, permanent papers. Next, administration working papers. Next, evidence papers. Next, ownership of these working papers. అని చెప్పేసి ఇవన్నీ నేర్చుకున్నాం. సో దిస్ ఈజ్ ఆడిట్ నోట్బుక్ అండ్ ఆడిట్ వర్కింగ్ పేపర్స్. ఓకే, రైట్.